హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలాస్ లైఫ్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే నా దగ్గర ఉన్న ఓల్డ్ కాయిన్ కలెక్షన్ అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో లేట్ చేయకుండా బ్లాగ్లోకి ఎంటర్ అయిపోదాం. ఇదైతే నా దగ్గర ఉన్న కాయిన్ కలెక్షన్. సో నేను ఒక్కొక్క దాని గురించి చెప్తాను. సో ఇది వచ్చేసి 1 పైసా కాయిన్. చూసారా ఎంత చిన్నగా ఉందో. సో దీనిని 1961లో మింట్ చేశారు. మింట్ మీన్స్ తయారు చేశారు. సో ఇదైతే 1 పైసా కాయిన్. చూసారా ఎంత చిన్నగా ఉందో. దిస్ ఇస్ మై ఫేవరెట్ కాయిన్. ఇదైతే నేను ఎప్పుడు పోగొట్టుకోను. అండ్ కమింగ్ టు 5 పైసా. ఇదైతే 5 పైసా కాయిన్. ఇదైతే 5 పైసా కాయిన్. అండ్ దీన్ని వచ్చేసి 1985లో మింట్ చేశారు. సో ఈ కాయిన్ అయితే 5 పైసా. సో నాకు ఇవన్నీ డిఫరెంట్ కాయిన్స్, డిఫరెంట్ ఇయర్స్లో మింట్ చేసిన కాయిన్స్ నా దగ్గర అయితే ఉన్నాయి. డిఫరెంట్ కాయిన్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి 10 పైసా కాయిన్. చూసారా, ఇది 10 పైసా కాయిన్. సో ఈ కాయిన్ వచ్చేసి 1987లో మింట్ చేశారు. సో ఇదైతే 10 పైసా కాయిన్. సో నా దగ్గర 10 పైసా చాలా డిఫరెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇది ఒక చిన్న కాయిన్. ఆఫ్టర్ 10 పైసాలో సెకండ్ టైం మింట్ చేసిన కాయిన్. సో పాత దానికి కొంచెం కొత్త దానికి డిఫరెన్స్ ఉంటుంది. చాలా చిన్నగా అంటే చాలా చిన్నగా ఉంటుంది. సో ఇదైతే 10 పైసా కాయిన్. సో 10 పైసాలో కూడా చాలా కాయిన్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఇయర్స్లో మింట్ చేసినవి. అండ్ కమింగ్ టు 20 పైసా. సో 20 పైసాలో కూడా నా దగ్గర డిఫరెంట్ కాయిన్స్ ఉన్నాయి. సో ఇదైతే 20 పైసా. సో కలర్ కూడా డిఫరెంట్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వేరే ఇయర్స్లో మింట్ చేసిన కాయిన్ ఏమో ఇట్లా వేరే కలర్ అండ్ వేరే మెటల్తో చేసినవి. సో ఇవైతే 20 పైసా. డిఫరెంట్ ఇయర్స్లో మింట్ చేశారు. సో అండ్ కమింగ్ టు 25 పైసా. ఇదైతే చాలా చిన్నగా ఉంది కదా. అండ్ ఇదైతే ఇయర్ వచ్చేసి 1982లో మింట్ చేశారు. సో ఇదైతే ఇదన్నమాట. సో ఇది కూడా డిఫరెంట్ ఇయర్స్లో మింట్ చేశారు. ఇవన్నీ కూడా కలర్స్ అవన్నీ డిఫరెంట్. సో ఇవన్నీ. అండ్ కమింగ్ టు 50 పైసా. ఇది ₹1 అని కూడా అంటారు. ఇది 50 పైసా. ఇది 50 పైసా అందరికీ తెలుసున్నది 50 పైసా. బట్ ఇదైతే ఎప్పుడు చూసుండరు. సో ఇదైతే కొంచెం ఓల్డ్ది. ఇదైతే 1985లో మింట్ చేశారు. సో ఇట్లా ఇప్పుడైతే ₹10 అసలు రావట్లే. ఇదేమో 25 పైసా అని పావలా అంటాము. మీకు తెలుసు కదా పావలా. అండ్ 1 పైసా అని నయా పైస్. 1 పైసా. అండ్ ఇప్పుడైతే మీకు ₹10 గురించి కూడా చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ₹1. ఈ ₹1 చూసుండరు నాకు తెలిసి. ఇదైతే సో ఇదైతే 1990లో మింట్ చేశాను. సో ఇది అందరికీ తెలుసున్నది కాయిన్. ₹1 కాయిన్ ఇప్పుడైతే రావట్లేదు. సో మనకి కొంచెం తెలుసు. బట్ ఈ కాయిన్ అయితే 1983లో మింట్ చేశారు ఈ కాయిన్. సో కమింగ్ టు ₹2 కాయిన్. ఈ ₹2 కాయిన్ ఇట్లా ఇదైతే మన ఇండియా మ్యాప్ వస్తుంది ఇట్లా వెనకాల. సో అండ్ ఈ ₹2 కాయిన్ అయితే ఇప్పుడు కూడా కనిపించట్లేదు. సో ఆ ₹2 కాయిన్, ₹1 కాయిన్ ఇప్పుడైతే కనిపించట్లేదు. డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయి. ఇది అదే. సో నా దగ్గర ఇలాంటి ₹2 కాయిన్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ₹5. ఇది వరకు మనకి నోట్ వచ్చేది ఇట్లా. బట్ ఇప్పుడు అస్సలు రావట్లేదు. ఇప్పుడు అన్ని కాయిన్సే. సో ఇదైతే ₹5 కాయిన్. 2000లో మింట్ చేశారు. సో ఇదైతే అది. ఇది వచ్చేసి ₹10 కాయిన్. ఇదంటే
ఇదంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో ఈ కాయిన్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు వాడట్లేదు అండ్ ఇది వచ్చేసి వ్యాలిడ్ కాయిన్, బట్ ఎవరు యూజ్ చేయట్లేదు దీన్ని. మన బ్యాంక్స్లో అది కూడా మనకి ఇది వ్యాలిడ్ అని చెప్తారు, ఆర్బీఐ వాళ్ళందరూ కూడా. సో ఇదైతే వ్యాలిడ్, సో ఇదైతే యూజ్ చేయొచ్చు. ప్రెసెంట్ ఇప్పుడు నడుస్తుంది, బట్ చాలామంది తీసుకోవట్లేదు ఇన్వాలిడ్ అనుకుని, బట్ ఇదైతే వ్యాలిడ్లోనే ఉంది. అండ్ దిస్ ఇస్ ఫర్ 10 రూపీస్ కాయిన్. అండ్ ఇప్పుడే మా అత్తయ్య €1 ఇచ్చారు నాకు. ఇది వచ్చేసి €5. సో దీని కాస్ట్ వచ్చేసి €1 వచ్చేసి 90 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. సో ఇది వచ్చేసి అప్రాక్సిమేట్గా 500 రూపీస్ ఉంటుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంజలాస్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.